జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అండనిచ్చిన తోడబుట్టి అక్కయ్య చెల్లె తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నువ్వుంటే కొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి దుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఒప్పల్లే మార్చివేయు నేర్పు పేద మదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 శంకరం ఆగు. నీ కొడుకు కూతురు ముందు నిన్ను కించపరచాలని ఈ మాటలు మాట్లాడటం లేదు. నా కొడుకు బాగుపడలేదు అనే బాధతో మాట్లాడుతున్నా. కోడల ముందు 10-20కి చెయ్యి చాచటం చూచి ఎన్నోసార్లు బాధపడ్డాను. నిన్ను నీ కూతురు చులకనగా చూస్తూ ఉంటే తండ్రిగా నాకెంత బాధగా ఉంటుందో కొంచెం ఆలోచించదు. రే శంకరం, ఇన్ని రోజులు ఆస్తి నీ పేర ఎందుకు రాయలేదో తెలుసా? నా ఈ ఆస్తిపాస్తులే నిన్ను సోమరిపోతం చేస్తాయి. అదే ఆస్తి కారణంగా నీ పిల్లలు కూడా నీలాగే సోమరిపోతులు అయిపోతారేమో అన్న భయంతో రాయలేదురా. అంతేగాని నీకు ఇవ్వలేక కాదురా. ఒక తండ్రిగా పిల్లల అవసరాలు తీర్చడంలో వాత్సల్యం ఉంటుంది. వాళ్ళ అభివృద్ధిలోకి వస్తూ ఉంటే అపేక్ష పుడుతుంది. ఈ ప్రేమ, వాత్సల్యం, అపేక్షలు మాటల్లో చెప్పడానికి రావు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక 5,000 సంపాదించి నీ భార్యకి ఇవ్వు. ఆ ఇస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లోకి చూడు. నీ విలువ ఎంత గొప్పదో అప్పుడు తెలుస్తుంది. అమ్మా భానుమతి, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే మామయ్య గారు. బాయ్ తాతయ్య. బాయ్. కారులో పెట్టి ఇప్పుడే వస్తాను. అలాగేనండి. అమృత, అమ్మా అమృత. తాతయ్య, నేను ఊరెళ్ళొస్తానమ్మా. మళ్ళీ ఎప్పుడొస్తారు తాతయ్య? 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా.
అదేమిటమ్మా? మీరు ఊరు వెళ్తుంటే బాధగా ఉంది, ఇంకోవైపు భయంగా కూడా ఉంది తాతయ్య. భయం ఎందుకు? ఇన్నాళ్ళు మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాను. చూడమ్మా, మా వాళ్ళని గురించి నువ్వేం భయపడక్కర్లేదు. వాళ్ళు డబ్బు మనుషులే కానీ దుర్మార్గులు కాదు. మొన్న జరిగిన దాని గురించేగా నువ్వు ఆలోచించేది. సూటి పోటీ మాటలతో బాధ పెడతారే కానీ భయపెట్టి బయటికి వెళ్ళగొట్టరు. నీకేం అవసరం వచ్చినా భయపడకుండా వాళ్ళని అడుగు. ఇవిగో ఖర్చుల కింద ఉంచు, తీసుకో. ఆయన ఇచ్చిన పాకెట్ మనీకి ఆయన బాధుడికి సరిపోయిందన్నా. ఓకే, బాయ్. వికాస్, ఇలారా. ఏంటి? నేను వచ్చేంత వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసే బాధ్యత నీది. అలాగే తాతయ్య, మీరు వచ్చేంత వరకు అమృతని మీలాగే చూసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే తాతయ్య, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. హాయ్ కొత్త పెళ్లి కూతురా. హాయ్ రేణు, రారా. ఓ మై గాడ్, ఎంపీ కూతురువైనా గుర్తు పెట్టుకొని నా పెళ్లికి వచ్చావు. థ్యాంక్స్. మీరందరూ కాసేపు బయటకు వెళ్ళండి. ఓకే, రా కూర్చో రేణు. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణు. మర్చిపోయాను, నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏయ్, నా పెళ్లి గురించి నీకెలా తెలుసు? పొలిటీషియన్ కూతురు విశేషాలు మాకు హాట్ న్యూస్ కదా. ఇంతకీ నీ పెళ్లి సంగతేంటి? ప్రపోజల్స్ వచ్చాయి, నాకే సంబంధం నచ్చలేదు. ఏ? నేను అబ్బాయిని ప్రేమించాను, నీకు తెలుసు అనుకుంటాను. ఎస్, ఎప్పుడూ స్పెక్స్ పెట్టుకొని 2 వీలర్ మీద హీరోలా తిరుగుతుంటాడు, అతనేనా? అతనే, వికాస్. మరి నీ ప్రేమ గురించి అంకుల్కి చెప్పావా? చెప్పాను, కానీ డాడీ ఒప్పుకోలేదు. అదేంటి? మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం కదే. ఇష్టమే, మరి ప్రాబ్లం ఏంటి? అంటే మా హోదాకి స్టేటస్కి వికాస్ సరిపోడని డాడీ ఫీల్ అవుతున్నారు. వికాస్ ఏం చేస్తూ ఉంటాడు? నథింగ్, ఏం చేయడు, ఖాళీగానే ఉంటాడు. ఏంటి, ఖాళీగా ఉంటాడా? నేనో మాట చెప్పనా రేణు, ఏ తండ్రైనా తన కూతురికి మనకంటే ఎక్కువ హోదా, మంచి స్థాయిలో ఉండే అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. సపోజ్ నేనున్నాను, మా నాన్న టీచర్, నేను చేసుకునే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హ్యాపీ. మా నాన్నలాగే అంకుల్ కూడా ఆలోచించుంటారు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కాబోయే భర్త ఏం చేస్తుంటాడు అని అడిగితే సమాధానం చెప్పడానికైనా ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు, అది నేను ఇంకో రకంగా అనుకున్నాను. ఏమనుకున్నావు? టీచర్ కూతుర్ని నా రేంజ్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తే, ఎంపీ కూతుర్వి నీ రేంజ్కి నీకంటే ఎక్కువ హై రేంజ్. శాంతి, నువ్వు మిడిల్ క్లాస్ అమ్మాయివి, నీ ఆలోచనలు మీ నాన్న ఆలోచనలు అలాగే ఉంటాయి. కానీ నాకేంటి, బోలెడంత ప్రాపర్టీ, డబ్బు, ఆస్తులున్నాయి. నాకు కావాల్సింది నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. పిచ్చిగా చెప్పాలంటే 24 అవర్స్ నాతోనే స్పెండ్ చేయాలి, నా చుట్టూ తిరగాలి, నాకేం కావాలో దగ్గరుండి చూసుకోవాలి, నన్ను సంతోషపెట్టడానికి క్షణక్షణం ఆరాటపడాలి. ఆ తర్వాత మిగిలిన టైంలో మా బిజినెస్ ప్రాపర్టీస్ చూసుకుంటే సరిపోతుంది. దట్స్ ఆల్. నువ్వు ఆలోచించేది కరెక్టే. వికాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, నైస్ గై, నేనంటే ప్రాణం, నా కోసం ఏదైనా చేస్తాడు. ఐ లవ్ హిమ్. మరి మీ నాన్న మీ ప్రేమను ఒప్పుకోలేదంటున్నావు, ఎందుకు ఒప్పుకోరు? సపోజ్ ఒప్పుకోకపోతే?
నా దగ్గర డబ్బుంది, పవర్ ఉంది, పదవి ఉంది. అలాంటప్పుడు నాకొచ్చే అల్లుడికి నాకంటే ఎక్కువగా ఉండాలనుకుంటాను. నేను ఆ అబ్బాయిని అల్లుడిగా అంగీకరించలేను. ఇంక నీ పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నాదే ఫైనల్. డాడీ ఒప్పుకోకపోతే? ఎదిరించి పెళ్లి చేసుకుంటావా? నో, డాడీకి ఇష్టం లేని పని నేనేది చేయను. అప్పుడు వికాస్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. అంటే వికాస్ని వదిలేసుకుంటావా? నో, వికాస్ని నేనెందుకు వదులుకుంటాను? డాడీని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇన్ని రోజులు వికాస్ ఖాళీగా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోలేదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చాలనుకున్నాను. డాడీతో అదే చెప్పి కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మకంతో ఉండేదాన్ని. ఇప్పుడు డాడీ నో అన్నారు. గొడవ పడి ఛాలెంజ్ కూడా చేశాను. సో ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ డిప్రెషన్తో బర్న్అవుట్ అవుతానని, రిలీఫ్గా ఉంటుందని నీ పెళ్లికి వచ్చేసాను. మంచి పని చేసావు. లవ్ మ్యారేజ్ అంటే సాధారణంగా ఒప్పుకోరు. దానికి సైకలాజికల్గా చాలా సర్దుబాటు అవసరం. కొత్త పెళ్లి కూతురా, ముహూర్తానికి టైం అవుతోంది. ఎలాగో నా మ్యారేజ్ కోసం హైదరాబాద్కి వచ్చావు. వారం రోజులు ఇక్కడే ఉండి బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకో. ఆల్ ది బెస్ట్. నీ పెళ్లికి పిలుస్తావుగా? తప్పకుండా పిలుస్తాను. అమ్మాయి ఫోన్ చేసింది, నువ్వు తర్వాత రా. ఓకే సార్. హలో రేణు. డాడీ ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ముందు నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. ఫైన్ డాడీ. ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అయ్యావా? వెళ్ళొచ్చాను డాడీ. డాడీ. ఏమ్మా? ఐఎమ్ సారీ డాడీ. సారీ ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేశావు? వికాస్ విషయంలో నేను మిమ్మల్ని బాధ పెట్టాను కదా. నీ ప్రేమ విషయంలో నువ్వు అలా మాట్లాడినా నేను తప్పుగా అర్థం చేసుకోలేదమ్మా. ఈ వయసులో అలా మాట్లాడడం సహజమే. నేను నీ ప్రేమని అర్థం చేసుకున్నానమ్మా. డాడీ. మీ డాడీ ఏ విషయంలోనూ నిన్ను అపార్థం చేసుకోడని గుర్తుపెట్టుకోమ్మా. థ్యాంక్స్ డాడీ. డాడీ. ఏమ్మా? ఇంకో వారం రోజులు నేను ఇక్కడే ఉంటాను డాడీ. వారం రోజులా? ఎందుకమ్మా? వెంటనే ఢిల్లీ వస్తే అక్కడ బోర్గా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు డాడీ. ఇంకో వారం రోజులు సరదాగా గడిపొస్తాను డాడీ. డాడీ, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదమ్మా. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ డాడీ. నువ్వెప్పుడు ఢిల్లీకి రావాలనుకుంటే అప్పుడే రా. బై ద బై, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళు. జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే డాడీ. నేను సెక్యూరిటీకి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. పిచ్చి పిల్ల, డాడీ మనసుని ఇప్పుడు అర్థం చేసుకుంది. నేను తెచ్చిన సంబంధమే నువ్వు చేసుకుంటావని నాకు నమ్మకం ఉందమ్మా. డాడీ, మీరు నన్ను అపార్థం చేసుకున్నారేమోనని మనసులో బాధగా ఉండేది. మీ మనసు తెలుసుకున్నాక చాలా సంతోషంగా ఉంది. మీరు నా ప్రేమను అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉంది. థ్యాంక్ యూ డాడీ. హలో సెక్యూరిటీ. నమస్తే సార్. అమ్మాయి ఇంకో వారం రోజులు గెస్ట్ హౌస్లోనే ఉంటుంది. అలాగే సార్.
అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. ఉమ్. బాను, ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నాలో మార్పు తీసుకొచ్చాయి. ఈ రోజు నుంచి నేను కూడా ఓర్పుగా నేర్పుగా సంపాదిస్తాను. ఏంటి తిన్నది అరగలేదా మీకు? బయటికెళ్ళి తిరిగి రండి, అరుగుతుంది. తిరిగితే అరగడానికి నేను తిన్నది అట్లు కాదు, తిట్లు. మరింకా సిగ్గు రాలేదా? 4 రోజుల్లో కాదు, 4 గంటల్లో 10,000 సంపాదించుకుని వస్తాను. వెళ్ళండి. ఇందులో పెట్టిన డబ్బేది? ఏమండి ఏమండి? ఆగండి. మామయ్య గారు ఖర్చులకు ఇచ్చిన డబ్బులు మీరేమైనా తీశారా? ఆ, అది నేనే తీశాను బాను. దొంగతనాలు కూడానా? సంపాదిస్తానని చెప్పి ఖర్చులకు ఉంచిన డబ్బులు స్వాహా చేస్తారా? బాను, పెట్టుబడి లేకుండా ఉత్త చేతులతో ఎలా సంపాదిస్తానే? 1 రూపాయితో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఉత్త చేతులతో వెళ్లి ఉంగరాల చేతులతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంపాదించడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. బాను, నువ్వు కూడా నాన్నలాగే మాట్లాడతావేంటి? నేనే కాదు, రేపు పిల్లలు కూడా ఇలాగే మాట్లాడతారు. మీకంత పౌరుషమే ఉంటే ఇప్పుడు వెళ్ళి సంపాదించుకురండి. వెళ్ళండి. అంతేనా? అంతే. 10,000 సంపాదిస్తానన్నారుగా, 10,000 కాదు, దాంట్లో సగం 5,000 సంపాదించుకురండి. చాలు, వెళ్ళండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? బయటికెళ్ళి వస్తున్నానమ్మా. ముందా కూరగాయలు తరుగు. అలాగేనమ్మా. అమ్మా, మన సిటీకి వెళ్ళడం నిజమేనా అమ్మా? అవును, ఇల్లు చూడ్డానికి మీ నాన్నగారు వెళ్ళారు కదమ్మా. అమ్మా, మన సిటీకి వెళ్తున్నామని చెప్తుంటే అందరూ చాలా బాధపడుతున్నారమ్మా. ఆ రోజు నా పెళ్లి చూపులు చెడిపోవడం వల్లే కదమ్మా నాన్న ఈ రోజు పట్నం వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నారు. అవును, నీ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకుని పట్నం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. అక్కడికి వెళ్ళాక ముందు నీ పెళ్లి చేయాలి. దానికంటే ముందు అమృతక్కను చూడాలి. తనెలా ఉందో ఎక్కడుందో కనుక్కోవాలమ్మా. మనం సిటీలో ఉన్నామని అక్కకు తెలిస్తే మన దగ్గరకు వచ్చేస్తుందమ్మా. అందుకేనమ్మా సిటీకి వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరుకో, మనం ఊరొదిలి వెళ్ళిపోయేదే మీ అక్క వల్ల. మళ్ళీ దాని గురించి మాట్లాడితే మీ నాన్నగారు చంపేస్తారు. అక్క మీద ప్రేమతో మీ నాన్నగారితో తిట్లు తినకు. జాగ్రత్తగా ఉండు. అదంతా నాకు తెలీదమ్మా. అక్కని ఒక్కసారైనా కలవాలి. అక్కా, నిన్ను అందరు తిడుతున్నారు, అసహించుకుంటున్నారు, ఎందుకక్కా ఇలా చేశావని ఒక్క మాటైనా అడగాలనుందమ్మా. నందు, నీకు అక్కంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. కానీ నీకంటే మేమెక్కువగా ప్రేమించామే. మనమిలా దాని గురించి ప్రతిరోజు తలుచుకుని బాధపడుతున్నాం. కానీ అది ఎక్కడుందో ఏం చేస్తుందో కనీసం మనల్ని ఒక్కసారైనా తలుచుకుని ఉంటుందా?